హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి గైస్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే సండే, నా డే ఎట్లా జరిగిందో నేనైతే మీతో షేర్ చేస్తా. సో ఫస్ట్ అయితే మేము మార్నింగే వాకింగ్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు నేను ఇంట్లో ఏం సర్లే నేను 2 రౌండ్లు వేసిన, మహేష్ 3 రౌండ్లు వేసినాడు. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు, అంటే సండే కదా, మార్నింగ్ అస్సలు ప్రిపేర్ చేయబుద్ది కాదు. ఇంక ఇప్పుడు ఏదైనా ఇడ్లీ లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి అయితే వెళ్తాం. గైస్ ఇది లేక్ అని చెప్పినా కదా, మధ్యలో లేక్ ఉంటుంది, అంటే అట్లా మధ్యలో లేక్ ఉంటుంది. టోటల్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి? ఒకటి 1.4 km అయితే ఉంటుంది. సో రోజుకి ఇట్లా పొద్దున్నే వచ్చి ఒక 3 రౌండ్లు వేసినాం అనుకోండి, మనకి ఇంకా అదే చాలు. ఎక్సర్సైజ్ అఫ్ కోర్స్ 3 days నాకు ఆఫీస్ ఉంటుంది, ఇంకా నేను 4 days రాగలను. సో 3 days సర్లే ఏదో ఒకటి సర్లే, ఇప్పుడు నువ్వు వేస్తాను అంతే కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బయటకు రాగానే ఒక బండి ఉంటుంది, బయటకు రాగానే కాదు కొంచెం దూరం వెళ్తే రోడ్ సైడ్ ఒక బండి ఉంటుంది. అక్కడ ఇడ్లీ చాలా బాగుంటుంది, అంటే వేడివేడిగా ఇడ్లీ, కారం చట్నీ ఇట్లా ఇస్తారు. గైస్ యాక్చువల్గా మేమైతే ఇంటి దగ్గర నుంచి ఇట్లా బైక్లో వస్తాం. బైక్లో వచ్చి పార్క్ కాదు, నాకు పార్క్ అనే వస్తుంది, అంటే బెంగళూరులో పార్క్లు ఎక్కువ కదా. లేక్ ముందర అట్లా బైక్ని అయితే పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్ళి వాక్ చేయడం. యూజువల్గా అయితే ఇంటి దగ్గర నుంచి లేక్ కొంచెం దూరం ఉంటుంది, అండ్ రోడ్స్ కూడా కొంచెం డౌన్ అప్ ఇట్లా ఉంటాయి. సో అందుకనేసి ఇట్లయితే బైక్లో వస్తాం. యాక్చువల్గా నేను ఇడ్లీ తీసుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళు దోశ పోయడం చూసి నాకు కొంచెం బాగా అనిపించింది, అంటే తినాలనిపించింది. అందుకే మసాలా దోశ అయితే తీసుకున్నా. సో మసాలా దోశకైతే వాళ్ళు నార్మల్ ఇంకా చట్నీ, 2 types ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చినారు, అండ్ కైండ్ ఆఫ్ సాంబార్ కూడా ఉన్నింది. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అయితే కోకోనట్ అయితే కనిపించినాయి. సో కోకోనట్ వాటర్ తాగుదామని అట్లయితే తీసుకున్నాం. తెలుసా ఇది 60 రూపీస్ అంటే, ఇంకొన్ని రోజులు అయితే 80 రూపీస్ కూడా చేస్తారు. సో గైస్ సండే వస్తే అన్ని పనులు చేసుకోవాలి కదా. అట్లా 2 weeks నుంచి తెలుసా మేము డిమార్ట్కి రావాలనుకొని అస్సలు కుదరలేదు. ఆల్మోస్ట్ ఇంట్లో అంటే అన్నీ ఖాళీ అయిపోయినట్టు అనిపించింది మాకే. సో అందుకనే ఇంకా ఈరోజు ఖచ్చితంగా రావాలనేసి ఈ వీక్ అట్లా డిమార్ట్కి అయితే వచ్చినాం. అండ్ పెద్దగా మేము వీకెండ్ ఏ ప్లాన్స్ కూడా పెట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 weeks నుంచి కూడా పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. సో ఈరోజు అయితే అట్లా డిమార్ట్లో కావాల్సినవన్నీ కొనుక్కున్నాం. అండ్ యూజువల్గా నేను ఇక్కడ పన్నీర్ తీసుకోను, బట్ ఆ రోజు ఇంకా మళ్ళీ ఇంకో చోటకి ఎందుకు పోతాంలే అని ఇక్కడ కొనుక్కున్నాను. సో ఇట్లా మా డిమార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. దీని తర్వాత మాకైతే మూవీకి వెళ్ళే ప్లాన్ అయితే ఉంది. ఇదైతే సడన్ ప్లాన్ అనమాట. అప్పటికప్పుడు మహేష్ నన్ను అడిగాడు, ఇంకా ఆ రోజు మార్నింగే ఇంకా బుక్ చేసుకొని సో అట్లా పీవీఆర్కి అయితే వచ్చినాం. యాక్చువల్గా మేము వచ్చిన మూవీ అయితే లక్కీ భాస్కర్. ఇది ఎప్పుడో రిలీజ్ అయిందంట. సో ఇది వరకు కూడా నేను చెప్పినాను, నేను మూవీస్ చాలా తక్కువ చూస్తా. అది ఇట్లా నాకు నచ్చింది, యాక్చువల్గా బాగుంది. సో ఆ మూవీ చూస్తున్న టైం అయితే నాకు ఒకటే అనిపించింది, డెఫినెట్గా అయితే రియల్ లైఫ్లో ఎవరో ఒకరికి జరిగే ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ లక్ అనమాట స్టోరీ మొత్తం కూడా. షేర్ మార్కెట్ దాట్ దిస్ అని కానీ బాగుంది గైస్, మూవీ అయితే నాకు నచ్చింది. దీని తర్వాత మేము లంచ్ చేయలేదు, అప్పటికి 3:30 అయి ఉండే. సో అట్లా ఏదైనా తిందామని అయితే బయటకు వచ్చినాం. ఇంకా ఆ టైంకి అయితే మీల్స్ ఇట్లాంటివి అస్సలు తినబుద్ధి అవ్వదు, అందుకే ఏదైనా లైట్గా తిందామని స్కైలైన్ పిజ్జేరియా అని జెపీ నగర్లో ఇది ఉంది. ఇక్కడ నార్మల్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఏంటది రోల్స్ ఇట్లాంటివి అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. అప్పటికి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా తినలేము. సో గైస్ ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్లీ స్కైలైన్ పిజ్జేరియా విజిట్ చేయండి. ఇది వరకు వీడియోస్లో కూడా నేను చెప్పిన, అండ్ ఇది నాకు ఒక మంచి ఫేవరెట్ స్పాట్ అనమాట జెపీ నగర్లో. లైక్ ఎట్లుంటుందంటే ప్రైజెస్ కూడా ఎంత తిన్నా బిల్ అవ్వదు అన్నట్టు ఉంటుంది అనమాట. అంత తక్కువ ప్రైజెస్లో, క్వాంటిటీ కూడా కొంచెమే ఉంటుంది, బట్ స్టిల్ బాగుంటుంది టేస్ట్ అంతా కూడా. ఒక్కొక్కసారి కొంచెం లేట్ డెలివరీ అనమాట, ఇది తప్ప ఇంకా ఏం లేదు, ఇక్కడ అంతా మంచిగా ఉంటుంది. సో గైస్ ఇంకా దీని తర్వాత ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోలేం, సండే కాబట్టి ఇంటికి వెళ్ళినా ఏం చేయలేం. మేము అన్ని పనులు చేసుకున్నాం పొద్దున్నుంచి, లైక్ షాపింగ్ చేయడం, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేయడం. సో ఇంకా మాకేం పెద్దగా పనులు కూడా లేవు. ఇంకా అందుకే ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని జయనగర్కి అయితే వచ్చినాం. సో ఇక్కడ పునేరి చాయ్ ఇది కొత్తగా పెట్టారంట. యాక్చువల్గా బీటీఎంలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ అని నేను అనుకున్నా,
బట్ ఇక్కడ రీసెంట్గానే ఓపెన్ చేసినారు, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. గూగుల్లో చూస్తే ఇది దగ్గరగా చూపించింది, అందుకే ఇక్కడికి అయితే వచ్చి చాయ్ అయితే తాగినాం. అండ్ దీని తర్వాత మండేకి ఇంకా ఫ్లవర్స్ తీసుకుంటాను యూజువల్గా. సో అట్లా ఇంకెటు జయనగర్కి వచ్చినాం కదా, ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉండే. అట్లా ఇంకా నాకు కావాల్సిన ఫ్లవర్స్ అయితే డిఫరెంట్గా అయితే తీసుకున్నాను. అట్లనే బిల్వపత్రి మండే కార్తీక సోమవారాలు కదా, సో మండే బిల్వపత్రి శివుడికి పెడితే మంచిది కాబట్టి అట్లా బిల్వపత్రి అయితే తీసుకున్నా. యాక్చువల్గా నాకు రోజు పెట్టాలనిపిస్తుంది, బట్ ఎంత స్టోర్ చేసుకున్నా అవైతే వాడిపోతాయి. అందుకే నేను మండే అట్లీస్ట్ మండే మెయిన్ డే కాబట్టి మండే అయినా పెట్టడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తా. సో దీని తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. తిని ఎప్పటి నుంచినో పిలుస్తుంది, మాకైతే అసలు టైం లేదు. ఇంకా ఈరోజు ఇంకా బయటకు వచ్చినాం కదా, సో ఇంకా అట్లనే తినతో మాట్లాడేసి వెళ్దాము అని ఇంకా వీళ్ళ ఇంటికి అయితే వచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాం. గైస్ ఇప్పుడే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి అయితే వస్తున్నాం. యాక్చువల్గా మా ఆడపడుచు డిన్నర్ తినమని బాగా ఇబ్బంది పెట్టేసింది, బట్ మళ్ళీ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము కొంచెం తొందరగా వచ్చినాం. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. నేను ఈ కిచెన్లోకి వచ్చింది నిన్న నైట్, అంటే వంట చేయడానికి వచ్చింది నిన్న నైట్. ఇంకా 24 hours అయింది యాక్చువల్గా నేను వంట చేసి. ఈరోజు అయితే కిచెన్కి కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసిన, అందుకే ఎట్లా పడితే అట్లుంది. సో ఇప్పుడు నేను చేసేది అయితే మొత్తం ఎక్కడక్కడ పెట్టాలన్నమాట. చూడండి పాత్రలు అంటే ఈ స్టాండ్లో అట్లనే ఉండిపోయినాయి, వెజిల్స్ అంతా కూడా వాష్ చేసినవి. నాకు ఇట్లే పెడితే బేసిక్గా నచ్చదు, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే చేస్తా. ఇది కాకుండా నేను నైట్ చపాతీ చేసింది ఇక్కడే ఉంది. సో ఇంకొకటి నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఇది యాక్చువల్గా నేను మాకు రెసార్ట్ అంటే ఉంటుంది కదా, లొకేషన్ అవుటింగ్, టీమ్ అవుటింగ్ ఇట్లా ఆఫీస్ నుంచి. సో మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాస్కో అయితే ఇదే గైస్, చిన్నగా క్యూట్గా ఉంది. రిసార్ట్కి వెళ్ళిన దానికే ఫేస్ అంతా కూడా ఇంత ట్యాన్ గా కనిపిస్తుంది. సో యా, దీని తర్వాత ఇంకా ఇప్పటికీ డిన్నర్ అయితే చాలా సింపుల్ గా ఏదో ఒకటి చేసేస్తా, లైక్ ఉప్మా లేకపోతే సేమియా, పోహా. నాకు ఎప్పుడైనా తొందరగా ఏదైనా చేసేయాలనిపిస్తే 3 చేస్తా. చపాతీ చేస్తే మళ్ళీ దానికి చట్నీ చేయాలి, అంత ఓపిక అయితే నాకు అస్సలు లేదు ఇప్పుడు. సో అట్లా నా డిన్నర్ అయితే సింపుల్ గా చేసేసి ఇంకా మొత్తం క్లీన్ చేసి పడుకోవడమే. ఉప్మా అయితే రెడీ అయిపోయింది, ఎక్కడ సామాన్లు అక్కడైతే పెట్టేసిన. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. ఉప్మా చేస్తే కోల్డ్ వచ్చిందా? ఉప్మా చేస్తే కోల్డ్ వచ్చిందా? యాక్చువల్గా నిన్న కొంచెం బాగా తడిచినాం అనమాట, అందుకు కోల్డ్ వస్తుంది, థ్రోట్ పెయిన్ కూడా వస్తుంది ఎందుకంటే. సో గైస్ ఉప్మా కోల్డ్ కాదు, ఘాట్ ఎక్కువ అయిపోయింది, అందుకే కొంచెం దగ్గు వస్తుంది. సో యా గైస్, ఇంతటితో నేను బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నా బ్లాగ్స్ చూసి, సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మంచిది, బాయ్.